సింగరేణి పురోగతి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. త్వరలోనే కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాల అమలుపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి అభివృద్ధికి బీఆర్ఎస్ పాలన నిర్ణయాలు విఘాతంగా పరిగణించాయంటూ ఆరోపించారు. కార్మిక భద్రత, గిగ్ వర్కర్ల చట్టం, కనీస వేతనాలు వంటి కీలక అంశాలపై మంత్రి వివేక్తో మా ప్రతినిధి వల్లభనేని రంగారావు ప్రత్యేక ముఖాముఖి. కార్మిక ఉపాధి కల్పన శిక్షణకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గిగ్ వర్కర్ల చట్టం తేవటంతో పాటు అసంఘటిత రంగ కార్మికుల చట్ట సవరణకు కూడా పూనుకుంది. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపటం, అదేవిధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి కీలక లక్ష్యాలను ముందడుగు వేస్తూ గత 2 ఏళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. మంత్రిగా ఏడాది పూర్తి చేసుకుంటూ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, తెలంగాణలో ప్రధానంగా సింగరేణి బొగ్గు గనులు అనేవి కీలకమైనవి. అయితే బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తారన్న ఆందోళన కార్మికుల్లో నెలకొని ఉంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? దీనిపై మీరేమంటారు? సింగరేణి బొగ్గు గనుల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఒక చట్టం తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చిందంటే కోల్ మైన్స్ ఏదైతే ఉన్నాయో అన్నిట్లో వేలం చేయాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఒక కీలకమైన అంశం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఏమన్నా మైన్స్ చేయాలనుకుంటే మీరు మొదలే మాకు లిస్ట్ ఇవ్వండి, మేము దాన్ని మీ పరిధిలో ఇస్తాము, తర్వాత అన్నీ కూడా వేలం కావాలని చెప్పి ఒక చట్టం పాస్ చేసింది. ఆ చట్టంని సమర్థించింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అది రూల్ అయిపోయింది. ఎప్పుడైతే కేంద్రము మళ్ళీ కోల్ మైన్స్లో వేలం చేయాలనుకున్నారో, వేలం చేయాలనుకున్నప్పుడు సింగరేణి సంస్థ ఒరిస్సాలో పోయి 25 మిలియన్ టన్నుల కోసము వేలంలో పాల్గొని ఆ మైన్స్ రావడం జరిగింది. ఆ మైన్స్ రావడంలో సింగరేణి సంస్థకు ఒక మంచి అలొకేషన్ వచ్చింది. సో కంపెనీ మంచిగా చేస్తుంది, కానీ ఎంప్లాయ్మెంట్ అంతా ఒరిస్సాకు పోయింది. సో ఇప్పుడు అట్లానే అదే పరిస్థితులలో ఇంకొక మైన్స్ తెలంగాణలో వేలంకి వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ధర్నా చేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే మీరు వేలంలో పాల్గొనకుంటే మైన్స్ రావు, మైన్స్ రానప్పుడు ఉద్యోగాలు రావు. సో ఇలాంటి పరిస్థితులలో ఆ సింగరేణి సంస్థను నిజంగా అన్యాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సింగరేణి సంస్థ నిజంగా మంచిగా నడవాలంటే కొత్త గనులు రావాలి. ఎందుకంటే ఉన్న గనులు ఏదైతే ఉన్నాయో అక్కడ బొగ్గంతా అయిపోతుంది. సో కొత్త గనులు రాకుంటే సింగరేణి సంస్థ రివైవల్ కష్టమవుతుంది, అంటే కంటిన్యూయింగ్ కష్టమవుతుంది. సార్ మీరు అన్నట్లు కొత్త గనులు రావాలి, కొత్త గనుల కోసం ఓపెన్ కాస్టింగ్ మైనింగ్ వైపు వెళ్తున్నారు, దీనివల్ల పొల్యూషన్ వస్తుంది అంటున్నారు. ఒకవైపు అభివృద్ధి, దాంతోపాటుగా గనుల తవ్వకం, ఈ రెండింటి మధ్య పర్యావరణ సమతుల్యత ఎలా సాధిస్తారు? యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఎప్పుడైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇస్తారో వాళ్ళు సెట్ స్టాండర్డ్ కండిషన్స్ ఉన్నాయి. కోల్ మైనింగ్లో ఇతర ఇండస్ట్రీస్కి అన్నిటికీ కూడా ఒక సెట్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తే అంటే ఏముంటాయి? మెయిన్ కండిషను అట్మాస్ఫియర్లో ఎంత డస్ట్ ఉంది, ఇది ఎవరైనా దాన్ని మానిటర్ చేయొచ్చు. సెకండ్, బ్లాస్టింగ్ చేసినప్పుడు సరైన చర్యలు తీసుకుంటుందా లేదా, ఏమైనా ఇల్లు డ్యామేజ్ అవుతుందా, ఇవన్నీ కూడా చూసుకునే అవసరం ఉంది. సో దాని వలన ఎక్కడ కూడా సింగరేణి సంస్థలో నష్టం లేదు. మీరు అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు, వాటి వేతనాల సవరణకు చట్టం చేస్తున్నారు. సింగరేణిలో కూడా క్రమబద్ధీకరణకు సంబంధించి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించి సమస్యలు ఉన్నాయి. వారి వేతన సవరణపై మీరు ఏం చేయబోతున్నారు? సింగరేణి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక డిమాండ్ ఉంది చాలా సంవత్సరాల నుంచి. కోల్ ఇండియాలో ఏదైతే వేజెస్ ఉన్నాయో ఆ కోల్ ఇండియా వేజెస్ ఇవ్వాలని వారికి ఒక డిమాండ్ ఉంది. అయితే నేను సింగరేణి సంస్థకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మేము మినిమం వేజెస్ పెంచాం 12,000 to 14,000. ఏదైతే పెంచినామో ఆ పెంచడం కూడా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు.
వాళ్ళ పని ఈ ఈ వేరే ఇతర కార్మికుల కన్నా కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ శ్రమ ఉంటుంది. సో వారికి ఇంకెక్కువ మినిమం వేజెస్ ఇచ్చే అవసరం ఉంది. నేను కార్మిక మంత్రిగా నేను సింగరేణి సంస్థతో మాట్లాడి ఆ కంపెనీని కూడా నష్టపోకుండా, వర్కర్స్కి కూడా నష్టపోకుండా ఒక సొల్యూషన్ తేవటానికి నేను త్వరలోనే మీటింగ్ పెట్టి కాంట్రాక్ట్ వర్కర్స్కి కూడా వేతనాలు పెంచేలాగా చేస్తాం. రైట్ సార్. ఇకపోతే మీరు కార్మిక కోల్ బెల్ట్ ఏరియా నుంచి చెన్నూరు ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు కూడా కోల్ బెల్ట్ ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి అంటారు మీరు? ఇప్పుడు నేను చెన్నూరుకి, ఆర్కేపీకి, మందమరికి 100 కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది. ఇంటింటి నల్ల స్కీమ్. ఈ మిషన్ భగీరథి చెన్నూరులో నియోజకవర్గంలో మొత్తం ఫెయిల్. ఎక్కడ కూడా నీళ్లు నా విలేజెస్లో ఉన్నాయి, లేకుంటే టౌన్లో ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 300 బోర్వెల్స్ వేయించాను. బికాస్ దే వాజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై లేదు. ఇక అది కూడా ఆయననే చేయించినాడని చెప్పి క్రెడిట్ తీసుకుంటే ఇక నేనేం చేయలేను దానికి. ఎందుకంటే ఇది ఎట్లా ఉందంటే పని ఆయనకు ఆపర్చునిటీ ఉండే, ఆయన ముఖ్యమంత్రికి కేటీఆర్కి క్లోజ్ ఉండే, నిజంగా ఏం నిధులు ఉంటే చేయనుండే. లే నేను చేసినాను అంటున్నాడు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడ మా దగ్గర దేవులవాడ, లక్ష్మీపూర్, బబ్బర్ చిల్కలు అక్కడ ల్యాండ్స్ అక్వైర్ చేసినారు కాళేశ్వరం ప్రాజెక్ట్కి. ఆ ల్యాండ్ అక్విజిషన్లో 33 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ ఏంది సుమంది? నిజంగా నీ దగ్గర నిధులు ఉండుంటే ఇవన్నీ నిధులు నీయే అంటున్నావు, చెప్తున్నాడు అన్ని చోట్ల. నువ్వు ఆ రైతులు ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్లో మీరు తీసుకున్నారో వాళ్ళకి ఎందుకు పేమెంట్ చేయలేదు? నేను వచ్చిన తర్వాత నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేసి రైతులకు అందరికీ నష్టపరిహారం, ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా నిధులు ఉంటే ఎందుకు చేయలేదు? ఎవరు ఆపినరు? ఎవరు ఆపలే కదా. కానీ నిదర్శనం ఇంతే. ఈ బబ్బరి చిలుక రైతులకు వీళ్ళందరికీ కూడా ఏదైతే వారికి ల్యాండ్ కంపెన్సేషన్ రావాలో అందరికీ ల్యాండ్ కంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. సార్ ఇటీవల బాల్కా సుమన్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ సింగరేణికి సంబంధించిన ఆస్తులు ధ్వంసం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. అసలు ఏంటి సార్ దానిపైన ఆయన కామెంట్లపైన మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీకే ఒక కుట్ర ఉండే, ఎట్లా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి. తో రైతులలో ఒక ఆందోళన క్రియేట్ చేసినారు. ఏమని? అరే వర్షాలు వస్తాయి, కొనుగోలు కావటం లేదు, మీ వడ్లన్నీ కూడా నష్టపోతాయి అని చెప్పి ఒక ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే మేము ప్రజాపాలన మీద బిలీవ్ చేస్తాము. మేము మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినాము, వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినాం నిలబడికి. వారి టైంలో క్యాండిడేట్స్ కూడా నిలబడకుండా పోలీసుని వాడుకున్నాడు. సో ఈ ఏదైతే ఆయన ఆవేదన, ఈ లాని చట్టంని చేతిలో తీసుకోవాలి, హీరో కావాలి, కేటీఆర్ని ఇంప్రెస్ చేయాలి, ఆయన దగ్గర బ్రౌనీ పాయింట్స్ గెయిన్ అవుతుంది ఇట్లా మాట్లాడితే అని చెప్పి పాపం ఆయన ప్రయత్నం చేసుకున్నాడు. కానీ ఆయనకి కేటీఆరే ఆయన మీద మందలు ఇవ్వడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని. సో వీరు బాల్క సుమను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఓడిపోయినందుకు. మళ్ళీ రెస్పాన్స్ వస్తలేదు రైతుల దగ్గర నుంచి అని చెప్పి ఆయన ఈ పిలుపునిచ్చినాడు. కానీ ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. మంత్రి అయిన తర్వాత ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. గిగ్ వర్కర్లకు చట్ట రూపం చేయాలి, గిగ్ వర్కర్లకు వేతనాలు సక్రమంగా అందేలా చూడాలి. అసలు ఏంటి గిగ్ వర్కర్లకు సంబంధించి మీరు తెచ్చిన చట్టం ఏంటి? చట్టం ఏం చెప్తుంది? రాహుల్ గాంధీ గారు వారి భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్ని కలిసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అర్థం చేసుకున్నాడు. నిజంగా నేను కూడా చాలాసార్లు అనుకున్నాను గిగ్ వర్కర్స్ చాలా మంచిగా నడుస్తున్నదని. కానీ వారితో చర్చించిన తర్వాత వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది గిగ్ వర్కర్స్ది. సో మేము అగ్రిగేటర్స్తోని గిగ్ వర్కర్స్ యూనియన్తో ఇద్దరితో మాట్లాడి ఆ సమస్యలు ఏమున్నాయో కనుక్కొని
ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది, అమలు అయిపోయింది. ఒక బోర్డు ఫామ్ చేయాలి, త్వరలోనే బోర్డు ఫామ్ చేస్తాము. రూల్స్ ఉండాలి, రూల్స్ కూడా నేను నిన్న చదవడం జరిగింది, డ్రాఫ్ట్ రూల్స్, అది క్లియర్ చేస్తున్నాను. ఈ మంత్లో 15వ తారీఖు వరకు రూల్స్ కూడా గిగ్ వర్కర్స్కి సెట్ అయిపోతుంది. సో ఈ బోర్డు వచ్చిన తర్వాత గిగ్ వర్కర్స్కి ఇంకెక్కువ భద్రత ఉంటుంది. వారికి వేతనాల్లోనైనా కానీ, వారికి కంపెన్సేషన్, ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు కంపెన్సేషను, ఈ వర్కింగ్లో ఇన్సెంటివ్స్ ఎట్లయితే ఇస్తారో సరిగా ప్రాపర్గా ఆల్గరిథం చేంజ్ చేయకుండా ఇవన్నీ కూడా చట్టంలో తీసుకురాబోతున్నాము. రాహుల్ గాంధీ గారు కూడా త్వరలోనే హైదరాబాద్ వచ్చి గిగ్ వర్కర్స్తో, ఎందుకంటే వారి వలన ఇది కార్యాచరణ మొదలైంది. సో షార్ట్లీ వారు కూడా వచ్చి గిగ్ వర్కర్స్తో కలవడం జరుగుతుంది. సార్, గిగ్ ఎకానమీ అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గిగ్ ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో యువత ఆ వైపు ఏ మేరకు ఉపాధి పొందవచ్చు అని అంటారు? అంటే చాలా ఏరియాస్లో గిగ్ వర్కర్స్ అవసరము. చాలామంది కూడా గిగ్ వర్కర్స్ యాక్ట్ అయిన తర్వాత హమాలీస్ అయినా కానీ, హౌస్ మేడ్స్ అయినా కానీ, వీళ్ళందరికీ కూడా ఒక ఆశ పెరిగింది. అరే మా దగ్గర కూడా ఇలాంటి చట్టం వస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అప్రోచ్ కావడం జరిగింది. నేను ఈ సంవత్సరం ఎక్కడైతే ఇలాంటి వాళ్ళకి భద్రత కల్పించాలో, మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలో ఒక సెస్ వేసి వారికి కూడా న్యాయం అయ్యేలాగా నాకు ఒక ఆలోచన ఉంది. నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కార్యాచరణ ప్రారంభిస్తాను. అన్ని సెక్యులర్, ఎందుకంటే ద మెయిన్ వర్క్ ఫోర్స్ మన దేశంలో అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉంది. వీళ్ళకు కూడా కొద్దిగా మనము భద్రత కల్పించి వారికి వేతనాలు సరిగా అనౌన్స్ చేస్తే, మెడికల్ ఫెసిలిటీస్ అనౌన్స్ చేస్తే వారికి కూడా ఒక భద్రత ఉంటుంది. గిగ్ వర్కర్ల ఆదాయం కానీ, పని గంటలు కానీ, భద్రత కానీ, ఇవన్నీ కూడా చట్టంలో ఎలా ఉంటుంది, వారికి ఎలాంటి రక్షణ లభిస్తుందంట? అదే మేము ఇప్పుడు ఈ బోర్డు ఏదైతే వేస్తున్నామో, గిగ్ అగ్రిగేటర్స్ వాళ్ళ దగ్గర నుంచి సెస్ కలెక్ట్ చేస్తాము. అది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. వారితో మాట్లాడి ఏం సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి యూనియన్స్తోని, అగ్రిగేటర్స్తో మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ పైన వచ్చిన తర్వాత వారికి బెనిఫిట్ అవుతుంది. కార్మిక వేతన చట్ట సవరణ కూడా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ చట్ట సవరణ ద్వారా ఏ మేరకు వేతనాన్ని పెంచబోతున్నారు? చట్ట సవరణ ఎలా ఉండబోతుంది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మినిమం వేజెస్ పైన దృష్టి పెట్టలేదు. నేను వచ్చిన తర్వాత అందరితోని, ఇండస్ట్రీ అసోసియేషన్స్తో మాట్లాడి, సిఐఐ, ఫ్యాప్సీ వాళ్ళతో మాట్లాడి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఒప్పందంకి వచ్చి వారికి ఇండస్ట్రీకి నష్టం కాకుండా వర్కర్స్కి మంచి వేతనాలు ఇవ్వడంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మొన్న మినిమం వేజెస్ క్లియర్ కావడం జరిగింది. కొందరు యూనియన్ లీడర్స్ అరే మాకు మా ఇండస్ట్రీ లేదు అంటున్నారు. కానీ కొత్త లేబర్ కోడ్స్ ఏదైతే కేంద్రం ప్రకటించిందో దాని ప్రకారంగా 3 ఉంటాయి, 3 జోన్స్. ఒకటి మున్సిపల్ కార్పొరేషన్స్, సెకండ్ ఈజ్ మున్సిపాలిటీస్, థర్డ్ ఈజ్ రూరల్ ఏరియాస్. సో అన్ని స్కెడ్యూల్ ఏదైతే ఉండనో ఈ సెగ్మెంట్ దీంట్లో వస్తుందని సెపరేట్ జియోస్ ఉన్నాయో ఇప్పుడు అవసరం ఉండదు. ఓకే, ఇది కేవలం ఈ 3 జోన్స్లో పెట్టేస్తే అన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. ఓకే, అయితే మరి కొంత అసంఘటిత కార్మిక రంగంలో ఇప్పుడు కొంచెం జిహెచ్ఎంసి ఉన్నారు, వాళ్ళది సెపరేట్ చట్టం ఉంది. ఓకే, వాళ్ళు దీంట్లో రారు. సో కొన్ని సెగ్మెంట్స్ ఏదైతే మా మినిమం వేజెస్ యాక్ట్లో రాలో వాళ్ళ చట్టం ప్రకారంగా నడిపించుకుంటారు. సార్, మీరు వేతన సవరణ చట్టం వల్ల మహిళా కార్మికులకు కానీ, అదేవిధంగా ఈ అసంఘటిత రంగ కార్మికులకు కానీ ఎలాంటి భద్రత కల్పించబోతున్నారు? అంటే భద్రత ఆల్రెడీ లేబర్ యాక్ట్ ఉంది. మినిమం ఎంప్లాయ్మెంట్ ఏం బేసిస్లో చేయాలో, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్, ఈ మనం డిస్కస్ చేసేది మినిమం వేజెస్. ఈ మినిమం వేజెస్ ఎవరికైనా తక్కువ ఇస్తున్నారు అనుకో, లేబర్ ఆఫీసర్ విల్ బి ఎంటైటిల్డ్ టు టేక్ యాక్షన్. సరైన యాక్షన్ తీసుకొని చేస్తారు. మేము ఇంతే కోరుతున్నాము. ఇంతకుముందు ఉన్నట్టు మా నాన్నగారు కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా చోట్ల కూడా మినిమం వేజెస్ లేవు, యాంటీ లేబర్ కండిషన్స్ ఉండే. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా చాలా మార్చిపోయినారు.
వాళ్ళు కూడా రియలైజేషన్ ఉంది, వర్కర్ హ్యాపీ ఉంటే మా ఇండస్ట్రీ బాగా నడుస్తుంది. సో అందరూ కూడా చట్టం ప్రకారంగా చాలా మటుకు రూల్స్ ఫాలో చేస్తున్నారు. ఎక్కడైతే రూల్స్ ఫాలో చేయడం లేదో వాళ్ళు వ్యతిరేకంగా డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. గిగ్గు వర్కర్ల చట్టమైన అసంఘటిత కార్మిక రంగ చట్ట సవరణ అయినా ఏదైనా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో కలిసి రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.